హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఈ మధ్య కాలం చాలా మందికి వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ రావడం అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఈ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మందులు వాడి మనకి ఆ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? సో ఈ రోజే నేను ఇద్దరు కపుల్స్ ని చూసానండి. ఇద్దరు కపుల్స్ లో కూడా హస్బెండ్స్ కి జీరో స్పర్మ్ కౌంట్ ఉండడం జరిగింది. అండ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి మెడికేషన్స్ వాడుతానే ఉన్నారు. అండ్ పెరుగుతుంది అనే హోప్ తోటి వాళ్ళు అట్లా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల నేను ఈ మెసేజ్ ని మీకు అందజేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ జీరో స్పర్మ్ కౌంట్ ఒక్కసారి కౌంట్ జీరో వచ్చిన తర్వాత మందుల ద్వారా ఇంప్రూవ్ అవడానికి చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుందండి. సో స్పర్మ్ కౌంట్ జీరో అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎక్కువ శాతం చూస్తే టెస్టిక్యులర్ కాజెస్, అంటే బీజంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండి కణాలు ఉత్పత్తి జరగకపోతే కౌంట్ జీరో అవడానికి అవకాశం ఉంది. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే క్రానిక్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రీవియస్ గా ఉండి, లేకపోతే సో బీజం కిందకి జారకుండా ఉండడం వల్ల అది కడుపు దగ్గర ఉండిపోయి దాని వల్ల హీట్ ఎక్కువైపోయి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. లేకపోతే చిన్నప్పుడు ఒక్కొక్కసారి టెస్టిస్ అనేది టార్షన్ అనేది చూస్తాం, అంటే ట్విస్ట్ అయిపోతుంది. సో దానివల్ల దానికి బ్లడ్ సప్లై అనేది లేక బీజంలో ప్రాబ్లం రావచ్చు. రెండో కారణం వచ్చేసి అబ్స్ట్రక్టివ్ కాజెస్, అంటే మనకి కణాలు ఉత్పత్తి జరుగుతుంది కానీ బయటికి రావడానికి ఏదో ఒక అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో స్పర్మ్స్ అనేవి టెస్టికల్ లో ప్రొడ్యూస్ అయినా బయటికి రావడానికి ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఈ ట్యూబ్ లో ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు సర్జరీ వల్ల అవ్వచ్చు, అది బ్లాక్ అవ్వడం జరిగితే మాత్రం స్పర్మ్స్ మనకి ప్రొడ్యూస్ అయినా కూడా బయటికి రావడం అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ కామన్ కాజ్ ఒకటి చూసుకుంటే, మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేది కరెక్ట్ గా విడుదల అవ్వకపోతే బీజంకి స్పర్మ్ ప్రొడక్షన్ చేయాలి అన్న సిగ్నల్ అందక మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో ఈ మూడిట్లో చూస్తే లీస్ట్ కామన్ కాజ్ మనకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రాకపోవడం. సో బీజంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా మనకి అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం ఎటువంటి మెడిసిన్స్ ద్వారా కూడా దీన్ని మార్చడానికి అవకాశం లేదు. కేవలం హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం, అంటే మనకి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవ్వాలో అది కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగకపోవడం అనేది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి? సో మనము జీరో కౌంట్ అనేది ఒక్కసారి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ శాంపుల్ కి మనం జీరో కౌంట్ అని రిపోర్ట్ ఇవ్వము. సో చాలా సార్లు స్ట్రెస్ ఉంటుంది, శాంపుల్ పూర్తిగా కలెక్ట్ చేయరు, కొంచెమే శాంపుల్ ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వేరియస్ రీజన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ గా ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం అయ్యి అట్లా, సో అలాంటి రీజన్స్ ని మనము రూల్ అవుట్ చేసుకోవడానికి యూజువల్లీ ఒక 1 month తర్వాత మళ్ళీ రిపీట్ చేయడమే మంచిది. రెండోసారి కూడా జీరో కౌంట్ వచ్చింది అంటే డెఫినెట్లీ అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో FSH, LH, టెస్టోస్టిరాన్, ఈ 3 హార్మోన్స్ అనేది మనం ఇవాల్యుయేట్ చేస్తే ఈ హార్మోన్ వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఈ హార్మోన్స్ 3 కూడా బాగా తక్కువ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మెడిసిన్స్ ఇచ్చి స్పర్మ్ జీరో కౌంట్ ఉన్నా కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది కూడా అంత సింపుల్ కాదండి. ఆల్మోస్ట్ 6 months to 1 year ఆఫ్ మెడికేషన్స్ వాడిన తర్వాతే కొంచెమన్నా మనకి ఏమైనా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. బట్ టెస్టిక్యులర్ కాజెస్, పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్, అంటే బీజంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మెడిసిన్స్ ద్వారా జీరో కౌంట్ ఉండి అది పెరిగిపోయి మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో జీరో కౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఊరికనే మెడిసిన్స్ వాడి టైం వేస్ట్ చేయకండి. హార్మోన్ టెస్ట్ చేసి మీకు మెడిసిన్స్ పనిచేస్తాయి అన్న సందర్భాల్లోనే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ హార్మోన్ టెస్ట్ ఇవాల్యుయేషన్ చేయాలి, బీజం సైజ్ ఎలా ఉందో చూసుకోవాలి, దాన్ని బట్టి మెడికేషన్స్ వాడచ్చా లేదా తెలుసుకొని వాడటం మంచిది. థ్యాంక్ యూ.